ఇప్పటి నుంచి అందరూ కళ్ళు మూసుకొని భగవంతుని గూర్చి ధ్యానం చేద్దాం. ప్రతిరోజు మనం భగవంతుడికి సమయం కేటాయించాలి. భగవంతునికి ఎప్పుడూ మనం కృతజ్ఞతతో ఉండాలి. ఆయన ప్రకృతి స్వరూపము, జీవితానికి కావలసినవన్నీ ఇచ్చారు. దుర్యోధన ఉన్నాను గురుగారు. దుశ్శాసన ఉన్నాను గురుదేవా. అర్జున, యుధిష్ఠిర. ఆశ్చర్యంగానే ఉంది. గురుదేవుల ప్రియమైన శిష్యులు ధ్యానం నుంచి మంచి నిద్రలోకి వెళ్లారనుకుంటా. అన్నయ్య, గురుదేవులు పాండవుల్ని శిక్షిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించి చూడండి. దుశ్శాసన, నవ్వడం ఆపు. ముందు నాకోటి చెప్పండి, భగవంతుని గురించి ధ్యానం చేసేటప్పుడు ఆయన మీదే ధ్యాస ఉంచారా? అర్జునుడు, యుధిష్ఠిరుడు భగవంతుని మీదే ధ్యాస ఉంచారు. కాబట్టే నా పిలుపు వారి చెవికి వినపడలేదు. కానీ మీ ధ్యానం దేవుడి మీద కాకుండా తక్కిన విషయాల మీద ఉన్నది. దృష్టి ఎలా ఉండాలంటే అన్నిటినీ మరిచిపోయి కేవలం భగవంతుడి మీద మాత్రమే దృష్టి ఉంచాలి. క్షమించండి గురుదేవా. విద్యార్థులారా, అందరూ లేచి నిలబడండి. ఏదో ప్రమాదం ముంచుకొస్తోంది. గురుదేవా! నేనే వనరాజుని, రాక్షసుడిని. ఎలా ఉన్నారు ద్రోణాచారి గారు? ఇక్కడికి ఎందుకు వచ్చావు వృక్షాసురా? చెప్తాను. నీకు ఆ రోజు గుర్తుందా? మీరందరూ ద్రోణాచార్య పాదాలని ముట్టుకుని ఆశీర్వాదం తీసుకొని నన్ను ఆహ్వానిస్తున్నారు. క్షమించండి వనరాజా, ఈ ప్రపంచాన్ని శాసించేవాడు గురు ద్రోణాచార్య మాత్రమే. సరి ఎంత తప్పెంత వ్యత్యాసాన్ని గ్రహించాడు. కానీ మీరు ఏమి చేస్తున్నారు? మూర్ఖుడా, బుద్ధి లేనివాడా, నాకు ఎలాంటి మర్యాద లేదంటావా? ఇది నాకు జరిగిన ఘోరమైన అవమానం. ఏంటి చెప్పు? నిజంగా నేను ఏమీ చేయట్లేదా? నేను కానీ లేకపోతే ఈ భూమి మీద జీవమే ఉండదు తెలుసా? నేనే ప్రకృతిని. నేను లేకపోతే ఏమీ ఉండదు. వృక్షాసుర, నిజంగానే నీకు చాలా మంచి గుణం ఉంది. కానీ నీ అహంకారం నీ బుద్ధిని మందగించేలా చేస్తోంది. ప్రపంచంలో ఎవరు అహంకారులని గౌరవించరు, గుర్తుంచుకో. అన్నయ్య దుర్యోధన, గురుదేవుని మాటలు మిమ్మల్ని అనలేదే. నకులా, నువ్వు నీ హద్దులు మీరి మాట్లాడుతున్నావు. విర్షాసురా, వెంటనే మా గురుదేవుడిని విడిపించేసేయ్, లేకపోతే మీకు చెడు జరగడానికి అవకాశం ఉంది. బాలక, నువ్వు నాకు హాని కలిగిస్తావా? ద్రోణాచారి గారు ఇక నాకు బందీగా ఉంటారు. మీ విద్యార్థులకు ఇదే మంచి అవుతుంది. మీరు ప్రాణాలతో జీవించాలంటే నదికి అటువైపు వెళ్ళి ఉండండి. ఎందుకంటే ఈ వైపు ద్రోణాచార్య ఆశ్రమంలో ఉన్న సంపూర్ణ క్షేత్రాన్నంతా నేను మళ్ళీ వృక్షాలతో నింపేస్తాను. తప్పకుండా కుదరదు వృషాసురా. ఆక్రమించండి.
అన్నయ్య యుధిష్ఠిర, నన్ను అడిగితే మనం ఇక్కడి నుంచి వెంటనే బయలుదేరితే బాగుంటుంది. వృషాసురుడి గురించి మనం పూర్తిగా తెలుసుకొని ఒక అంచనాతోనే మనం ఇక్కడికి వస్తే బాగుంటుంది. అన్నయ్య యుధిష్ఠిరా, మమ్మల్ని మీరు ఒంటరిగా వదిలి వెళ్ళకండి. అర్జున్ అన్నయ్య, యుధిష్ఠిర అన్నయ్య చెప్పేది మీరు అర్థం చేసుకోవాలి. ఆయన మంచికే చెప్తారు. మనం మన మిగతా సహోదరుల్ని కాపాడి తీరాలి. భోజనాన్ని చాలా రుచిగా తయారు చేశావు. మీరేం బాధపడద్దు. మిమ్మల్ని నేను ఏ హాని కలిగించాను, ఎందుకంటే మిమ్మల్ని అందరినీ నాకు సేవ చేయడానికి ఉంచుకున్నాను. రేపు ఉదయం లోపల ద్రోణాచార్య గారి శరీరాన్ని వృక్షాల కొమ్మలతో కట్టిపడేస్తాను. ఇంకా నేను ఆశ్రమం భూమినంతా వనంలా మార్చేస్తాను. ఆగు. ఒక మానవుడు నాతో యుద్ధం చేయాలనుకున్నాడు కదా, వాడు ఎక్కడా? వాడు ప్రయత్నం విఫలమయ్యింది. కానీ ఒప్పుకోవాలి, వాడు చాలా తెలివైన వాడు. నువ్వు వెళ్ళు, ఆ బాలకుల్ని వెతికి తీసుకొచ్చి నాకు బందీగా మార్చాలి. అర్థమైందా? ఆ వృషాసురుడు మాత్రం నన్ను ఆ చెట్టు కింద పడేయకుండా ఉండుంటే నేను ఖచ్చితంగా నా గద సాయంతో తనని అంతం చేసి ఉండేవాడిని. ఇది పచ్చి నిజం. దుష్టాసన, నీకు ఎలాగో నా బలం గురించి పూర్తిగా తెలుసు కదా. అర్జున, అన్నయ్య వీరత్వాన్ని చూసావు కదా, బాణాన్ని వేయగానే ఏం జరిగిందో చూసావు కదా. ఒకవేళ అది మాకు హాని కలిగిస్తే? దుశ్శాసన, అర్జునుడి గురి లక్ష్యం దగ్గరికి వెళ్ళదు. లక్ష్యమే అర్జునుడి గురిని వెతుకుంటూ వస్తుంది. మీరు నమ్మినా నమ్మండి, లేదంటే లేదు. నా గనక సరిపోయే సమయం దొరుకుంటే నేను నా పూర్తి వీరత్వాన్ని తనకి చూపించుండేవాడిని. ఎందుకంటే నేను దుర్యోధనుడికి పుత్రుడిని, హస్తినాపురానికి యువరాజుని. నన్ను కట్టిపడేసేంత ధైర్యం ఇక్కడ ఎవ్వరికీ లేదు. ఎందుకు ఇప్పుడు మీ వీరత్వాన్ని చూపించచ్చు కదా. అందరూ ఆ చెట్టు మీదకి కూర్చోండి. తిరిగి వచ్చారా బాలకులారా? రాత్రి బయట గడిపి మీకు బుద్ధొచ్చినట్టుంది. మా గుణం గురించి మీరు చింతించకండి. చివరిసారిగా మిమ్మల్ని అడుగుతున్నాను, గురుదేవుడా విడిపించండి, లేదంటే వచ్చే అపాయానికి మేము బాధ్యులం కాదు. నన్నే వేడుకుంటున్నావా ఏంటి? బాలకులారా, నేను వనరాజ వృక్షాసురుడిని. మీరందరూ కలిసినా నాకు ఎలాంటి హాని కలిగించలేరు. నిన్న నేను మిమ్మల్ని బాలకులని పంపించేశాను, కానీ ఇప్పుడు కాదు. మూర్ఖ బాలకులరా, ఇప్పుడే నేను చూపిస్తాను. ఒకసారి మీరు వెనక్కి తిరిగి చూడండి.
అర్జున నువ్వు వృక్షాసురుని చూసుకో. నకుల, సహదేవ మీరు తొందరగా వలని సిద్ధం చేయండి. బాలకులారా, నన్ను విడిపించండి, లేకపోతే ఈ క్షేత్రాన్నంతా వనంగా మార్చేస్తాను. వృషాసుర, మేము చిన్న పిల్లలమే కానీ బుద్ధిలో కాదు. మీ పాదం భూమి మీద తాకేంత వరకు మీరు శక్తితోనే ఉంటారు. బాలకులారా, నన్ను విడిపించండి. నా వయసు కన్నా మర్యాద ఇవ్వచ్చు కదా. వృక్షాసుర, మా మనసులో మీకంటూ ఒక మర్యాద ఉంది. మేము తప్పకుండా మిమ్మల్ని విడుదల చేస్తాం. కానీ మీరు మాకొక మాట ఇవ్వాలి. మీరు విడుదల కాగానే మా గురువు గారికి మా ఆశ్రమాన్ని మీరు కట్టి పడేసింది మీరు విడిపించాలి. నేను ప్రమాణం చేస్తున్నాను. నేను మళ్ళీ ఎప్పుడు ఆశ్రమం వైపు తిరిగి చూడానని. నా తప్పును ఒప్పుకోవటానికి ఒక్క అవకాశం ఇవ్వచ్చు కదా. ద్రోణాచారి గారు, నేను చేసిన ఈ పనికి క్షమాపణ కోరుకుంటున్నాను. నేనెప్పుడు కల్లో కూడా అనుకోలేదు నేను ఒక రోజు ఇలాంటి బాలకుల దగ్గర ఓడిపోతాను అని. కానీ నేను ఓడిపోయినందుకు బాధపడలేదు, ఎందుకంటే ఈ తెలివైన బాలకులు నాకు ఒక మంచి గుణపాఠం చెప్పించారు కదా. నా అహంకారాన్ని నాశనం చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది నీ తప్పుని నువ్వు తెలుసుకున్నందుకు. మనం మళ్ళీ కలుసుకుందాం. ద్రోణాచారి గారు, నాకు బాగా అర్థమైంది మీకెందుకు ఇంత మర్యాద ఇస్తున్నారు అనే దాన్ని. అందరూ నీకు మర్యాద ఇస్తారు, కానీ నాకు ఇవ్వరు ఎందుకనే దాన్ని. నీ హృదయ సముద్రం లాగా చాలా విశాలమైనది. నువ్విచ్చే శిక్షణ ఈ బాలకుల్లో నాకు బాగా తెలుస్తోంది. మీలాంటి మిత్రుల్ని పొందడం నాకు చాలా గర్వంగా ఉంది. బాలకులారా, యశస్వి భవ. పాండవులారా, మీరు ఈరోజు వృక్షాసుని మాత్రమే ఓడించలేదు, అతని అహంకారాన్ని కూడా కూకటి వేలతో సహా పెకిలించి వేశారు. ఇది కూడా శిక్షణలో ఒక భాగమే. విజయోస్తు.